రాబోయే దీపావళి కోసం ప్రజలు తీపి పదార్థాలు చేస్తూ ఉన్నారు. కాని రూప మాత్రం చెయ్యలేదు. రూప ఒక అనాథ పిల్ల. తనకంటూ బంధువులెవరూ లేరు. ఆ గ్రామ ప్రజలే తన కుటుంబీకులు. ఏంటమ్మా రూపా, ఎందుకని లోపలున్నావు? బయటికి రా, తీపి పదార్థాలు తిందు. నీకెవరు పిండి వంటకాలు పెట్టలేదా? ఎవరిస్తారో చెప్పు. పాపం ఆ పిల్లకి అమ్మా నాన్న లేరు, ఇంకా బంధువులు కూడా లేరు. రూపాకి తనకంటూ బంధువులు ఉన్నారో లేదో కూడా తెలీదు. నాకు బంధువులు ఉన్నారత్తయ్యా. వాళ్ళు దీపావళికి నాకు స్వీట్స్, బహుమతులు తీసుకొస్తారు. ఇదే నువ్వు ప్రతి పండుగ రోజు చెప్తున్నావు, కానీ ఇంతవరకు మీ బంధువులెవర్నీ మేము చూడనే లేదు. నేను కూడా అసలు చూడలేదు. కానీ ఆయన నాకు దూరపు చుట్టం. ఈ సంవత్సరం ఆయన ఖచ్చితంగా వస్తారు. గ్రామ ప్రజల ముందు తను ఒక అబద్ధం చెప్పింది. తనకొక విషయం తెలీదు. అదేమిటంటే చంపట్ ఒక మోసగాడు. అతను దాక్కుని ఆ అమ్మాయి చెప్పేదంతా విన్నాడు. ఇది అద్భుతం చంపట్. నీ పని కోసం పనివాణ్ణి వెతుకుంటే ఇక్కడికొచ్చావు, కానీ అనుకోకుండానే ఇక్కడ పని మనిషి దొరికేసింది. రూపా, నా బంగారం, ఎదిగిపోయావు తల్లి. నేను చూసినప్పుడు చిన్న పిల్లవి. నన్ను మన్నించు తల్లి. ఎన్నేళ్లుగా నువ్వు ఒంటరిగా బతికేసా, కానీ కోద్దు, నేనొచ్చేసాను కదా. నీ బాబాయ్తో పాటు నువ్వు వచ్చేసాయి. ఇక నువ్వు ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. రూపాకి ఏం చేయాలో అర్థం కాలేదు, వెళ్ళాలా లేదా అని. ఏంటి ఆలోచిస్తున్నావు రూపా? నువ్వు చాలా కష్టాలు పడ్డావు. ఇక చాలు, నువ్వు వెళ్ళి మీ బాబాయ్తో సంతోషంగా జీవించు. నిజంగా ఈ బాబాయ్ ఎక్కడి నుంచి వచ్చుంటారు? కానీ మాట్లాడటం చూస్తే నాకు నిజమైన బాబాయ్ లాగే అనిపిస్తోంది. రూపా తను అబద్ధం చెప్పినట్టు తెలియకూడదని చంపట్తో తను వెళ్ళడానికి నిశ్చయించుకుంది. ఈ కొత్తగా వచ్చిన చిన్నాన్న తీయటి మాటలకి రూప మైమర్చిపోయింది. అంటే చంపట్ చెప్పిన ప్రతి మాటని నమ్మసాగింది. తను తిన్నగా చంపటి ఇంటికి వెళ్ళిపోయింది. చాలు చాలు, ఇక నా వల్ల కాదు. ఇదిగో నీ మూటని తీసుకో. అవును, నువ్వెవరు? చంపట్, నేను నీ నకిలీ బాబాయిని. ఏ మూర్ఖపు బిడ్డ. ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండాలి. అన్ని పనులు ఇక నువ్వే చెయ్యాలి. ఇక నుంచి తప్పించుకుని వెళ్ళిపోదామనుకోకు. వెళ్ళి పని చెయ్యి. తర్వాత నువ్వు మా అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఆవిడికి వినిపించదు, కళ్ళు కనిపించదు. ఇదంతా చూశాక రూపాకి అర్థమైంది తను పెద్ద తప్పు చేసిందని. తెలియని ఒక వ్యక్తిని నమ్మింది అని. కాని రూప చాలా ధైర్యవంతురాలు. అక్కడ్నించి పారిపోవాలని నిర్ణయించుకొని తర్వాత ఒక పథకం వేసింది. ప్రయాణం చేసి రావడం వల్ల నేను చాలా అలసిపోయాను. నేను కాస్త విశ్రాంతి తీసుకుంటాను, తర్వాత పనులన్నీ చేస్తాను. తలుపు తీ. అరే, అరే, తను ఎక్కడికెళ్ళింది? ఇటువైపు ఒక చిన్నపిల్ల వెళ్ళడం చూసారా? మా అన్న కూతురు. తను ఎర్రగా ఉంటుంది, పొడుగు జడ ఉంటుంది. లేదే. ఇక్కడ ఊరికే నిలబడ్డానికి అనుమతి లేదు. ఇది ధర్మస్థలం కాదు. ఏదైనా పని చేస్తావా చెప్పు. అవునవును, పనే కావాలి. నువ్విక్కడే నిలబడు. ఎవరైనా దారిని వెళ్లేవాళ్ళొస్తే వాళ్ళకి గది చూపించు. ఎంతమందిని నువ్వు చూపిస్తావో అన్ని బంగారు నాణాలు దొరుకుతాయి. సరే సెడ్జీ. చంపట్ బాబాయ్, మీకు తగిన గుణపాఠం నేర్పిస్తాను.
అరే బాబాయ్, ఏమైంది? సింహం సింహం. సింహమా? మాకిక్కడ అవన్నీ అలవాటైపోయాయి. నేను చెప్పేది విని మీరు ఇక్కడే ఉండిపోండి. సింహానికేంటి, దానికి కావాల్సిన ఎర కావాలి అంతే. ఎరా సరిగ్గా చెప్పు. సింహానికి ఎరవడం కంటే రాత్రి ఇక్కడే ఉండిపోతాను. నేను ఉండడానికి చోటుందా? ఆహా, నాతో రండి. ఇదే మీ గది. ప్రశాంతంగా పడుకోండి. అర్రరే, ఒక విషయాన్ని చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ వెనకున్న శ్మశానం నుంచి రాత్రులైతే దెయ్యాలొస్తూ ఉంటాయి అంతే. కానీ భయపడద్దు. అవి చూడ్డానికే భయంగా ఉంటాయి, కానీ అవి ఖచ్చితంగా భయపెట్టావు. ఏంటి, దెయ్యమా? ఇక మీదటే ఉంది ముసళ్ళ పండగ. అరే ఏంటే జారుతోంది? నువ్వు నన్నే ఏమారుద్దాం అనుకున్నావా? ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు. ఆగండి ఆగండి, అన్నయ్య కొంచెం సాయం చేస్తారా? ఈ పెట్టెని నేను అసలు ఎత్తలేకపోతున్నాను. కానీ అందులో అంతగా ఏముంది ఎత్తలేనంటున్నావు? నేనేమని చెప్పను. నేనొక పెళ్లికి వెళ్లి తీరాలి. అక్కడికి కావాల్సిన బట్టలు నగలు అన్నీ ఈ పెట్టెలోనే ఉన్నాయి. నేను సమయానికి అక్కడికి చేరుకోకపోతే మొత్తం తలకిందులైపోతుంది. అన్నయ్య ముంగి, దొంగతనం చేయాల్సిన సమయం వచ్చేసింది. ఈ అవకాశాన్ని కనుక వదులుకున్నాము, మనం దొంగలని చెప్పుకోవడంలో అర్థం ఉండదు. నువ్వు చాలా సరిగ్గా చెప్పవు చుంగి. ఆ, తప్పకుండా. కానీ కొంచెం తాగడానికి నీళ్ళివ్వమ్మా. ఇదిగో తీసుకొస్తాను. రూప నీళ్లు తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. ముంగి చుంగి వెంటనే ఆ పెట్టెను ఎత్తి అక్కడి నుంచి పారిపోయారు. రూప ఇప్పుడు బయటకొచ్చింది. తర్వాత నవ్వింది. అప్పుడే వెనక నుంచి లాల్చంద్ బాల్చంద్ అక్కడికి వచ్చారు. అమ్మాయి, మేము ఇద్దరు దొంగల్ని తరుముకుంటూ వచ్చాం. వాళ్ళు ఇటువైపు ఏదైనా వచ్చారా? అవునవును, అటువైపే వెళ్లారు. వాళ్ళు నా పెట్టెని కూడా ఎత్తుకు వెళ్ళిపోయారు. ఈ దొంగోళ్ళున్నారే. ఏంటి? వాళ్ళని పట్టుకో. అని అచ్చుంగి, వాళ్ళు మనల్నే తరుగుతున్నారు. ఈ రోజు మనం తప్పించుకున్నామంటే మనం ఇంకా దొంగతనం చెయ్యొచ్చు. ఇది తీసి అక్కడ పడేయ్. తర్వాత ఈ విధంగానే రూపాకి చంపట్ నుంచి శాశ్వతంగా విడుదల లభించింది. నన్ను కాపాడండి, పెట్టెలో ఉన్నాను, కాపాడండి. తర్వాత తన ఇంటికి వెళ్ళింది. అంటే ఒక కొత్త పాఠాన్ని నేర్చుకున్నాక. అదేమిటంటే ఎప్పుడూ పరిచయం లేని ఒక వ్యక్తిని నమ్మకూడదు అని. ఇలా చదవకుండా ఉంటే బావిలోని కప్పలా ఉండిపోవాల్సిందే. చిన్నప్పటినుంచే గోపాల్ తన తండ్రి నుంచి ఇదే వింటూ వచ్చాడు. ఎందుకంటే గోపాల్కి చదువు మీద అసలు శ్రద్ధే ఉండేది కాదు. అందుకే తను మిగతా పిల్లల కంటే చదువు విషయంలో చాలా వెనకుండేవాడు. అలాగే గోపాల్ పెద్దవాడయ్యాడు. అతని తండ్రి చనిపోయాడు. అతనికి పెళ్ళయింది. కాని అతనికి చదవడం రాదు. ఆ కారణం చేత అతనికి ఏ పని దొరకలేదు. అలా అతని జీవితాన్ని అతను ఎంతో కష్టపడుతూ గడిపాడు. రోజంతా నిద్రపోతూ ఉండు. అస్సలు ఏ పనికి వెళ్ళట్లేదు.
అరే ఏం జరుగుతుంది ఇక్కడ? ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళి కాస్తైనా నువ్వు డబ్బులు సంపాదించొచ్చుగా. ఇంటికి కావాల్సిన ఉప్పు పప్పులైనా కొనొచ్చుగా. పని చెయ్యాలా? కానీ ఏం పని? ఆ రాజా విద్యాధర్ గారికి కవితలంటే చాలా ఇష్టమని నేను విన్నాను. ఆయనకి ఎవరి కవితలైనా నచ్చేసాయంటే వాళ్ళకి బహుమతులు ఇస్తారంట. నువ్వు కూడా బాగా ఆలోచించి రాసి రాజుగారికి కవితలు చెప్పేసి రావచ్చుగా. ఒకవేళ నీ కవితలు ఆయనకి నచ్చడానికి అవకాశం ఉంది. కవిత? అది కూడా నేనా? తనతో మాట్లాడడం కంటే కవిత రాయడమే చాలా మంచిది. అలా అయితే సరే సరే, నేను ప్రయత్నిస్తాను. మరుసటి రోజు ఉదయం గోపాల్ స్నానం చేసి కవిత రాయడానికి ఓ చెట్టు కింద కూర్చున్నాడు. కాని అతను అసలు చదువుకోలేదు. అందువల్ల అతని మెదడికి కవితేంటి ఒక మాట కూడా తట్టలేదు. అప్పుడే అతని దృష్టి కొలంలో ఉన్న ఒక పంది మీద పడింది. ఆ పంది తన వీపుని ఒక చెట్టుకేసి రుద్దుతూ ఉంది. అది చూసి గోపాల్ చెప్పడం మొదలుపెట్టాడు. ఇంతలా నువ్వు గోక్కుంటూ ఉన్నావంటే నీ ప్రాణాలకి ప్రమాదం రావచ్చు. ఆహాహాహా, ఎంతటి చక్కటి కవిత! ఇంతలా గోక్కుంటూ ఉన్నావంటే ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఈ కవిత మహారాజు గారికి ఖచ్చితంగా నచ్చుతుంది. ఆ తర్వాత ఈ మాటల్ని కవిత అనుకుని ఒక ఆకు మీద రాశాడు. నేనిప్పుడు ఈ కవితను తీసుకెళ్లి మహారాజు గారికి చదివి వినిపిస్తాను. అర్రరే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను మహారాజు గారిని కలవాలి. మహారాజుని చూసే సమయం అయిపోయింది. ఇప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. వలిపోకన్నచ్చే. ఏం చేయాలి? ఇప్పుడేం చేయాలి? ఈ కవిత చెప్పకుండా నేను ఇంటికి తిరిగి వెళితే నా భార్య నన్ను బాగా తిడుతుంది. ఇప్పుడు నేను ఏదో ఒకటి చెయ్యాలి. నేను మహారాజు గారికి చెప్పడానికి ఒక ముఖ్యమైన వార్త తీసుకొచ్చాను. ఎలాగైనా ఈ వార్తను ఆయనకి చేరేలా చూడండి. కాపలాదారుడు గోపాల్ మాటలు విని నిద్రపోతున్న రాజుగారి పక్కన ఆ ఆకుని పెట్టి వెళ్ళాడు. ఉదయం రాజుగారు లేచారు. అప్పుడు జుత్తు కత్తిరించే వ్యక్తి వచ్చాడు. రాజుగారికి జుత్తు కత్తిరించడానికి కత్తి పదునుగా ఉండడం కోసం దాన్ని రాయి మీద రుద్దాడు. అప్పుడు రాజుగారి దృష్టి ఆ ఆకు మీద పడింది. అప్పుడు అతను దాన్ని తీసి చదివాడు. ఇంతలా గోకుతూ ఉంటే ప్రాణాలకి ప్రమాదం వస్తుంది. ఇదేదో రహస్యమైన సమాచారం అనుకుంటాను. ఈ దుర్మార్గుడు నన్ను చంపడం కోసమే ఆ కత్తిని పదును చేస్తున్నాడు. వెంటనే వాణ్ణి బంధించండి. వాడు నన్ను చంపడానికి వచ్చాడు. మహారాజా నన్ను క్షమించండి. పక్క దేశం రాజా ఇలా చెప్పడం వల్లే నేను ఇలా చేశాను. గోపాల్ని దర్బారుకి తీసుకొచ్చారు. అవును, ఎవరు నువ్వు? ఆ దుర్మార్గుడు నా ప్రాణాల్ని తీయడానికి వచ్చాడన్న విషయం ముందే నీకెలా తెలిసింది? అది అది మహారాజా, అది నేను. నీకు సోది చెప్పే అలవాటుందనుకుంటాను. అందుకే జరగబోయే వాటిని ముందే గ్రహించగలుగుతున్నావు. నేను నిన్ను ఈ రోజు నుంచి ఈ భవనం యొక్క జ్యోతిషకుడు అని ప్రకటిస్తున్నాను. గోపాల్ దేని గురించి ఆలోచించకుండా రాజు చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. కాని అబద్ధం అనేది ఇవాళ కాకపోయినా రేపైనా తన రంగుని బయటపెడుతుంది. కొన్ని రోజుల తర్వాత మహారాణి కేత్కీకి ఎంతో నచ్చిన విలువైన నెక్లెస్ ని ఎవరో దొంగిలించారు. మహారాజా, మహారాజా, నాకు నచ్చిన నగలు ఎవరో దొంగిలించారు. నువ్వు దిగులు పడకు. ఏదో ఒకటి చేసి ఆ నగని తిరిగి తీసుకువస్తాను. వీరుల్లారా, వెళ్ళి గోపాల్ని తీసుకురండి. మహారాజా, మీరు నన్ను రమ్మన్నారా? గోపాల్, నీ జ్యోతిషాన్ని ఉపయోగించి ఎలా నన్ను కాపాడేవో అదే విధంగా అదే కళని ఉపయోగించి మహారాణి నగల్ని ఎవరు దొంగిలించారో కనిపెట్టాలి. అరే, నా భార్య మాటలు విని నేను బాగా ఇరుక్కుపోయానే. ఏంటి ఆలోచిస్తున్నావు? అది మహారాజా, నా జ్యోతిష కళలు నేను ఒంటరిగా ఉన్నప్పుడే పని చేస్తుంటాయి. నేను ఒంటరిగా వెళ్లి నా జ్యోతిష కళతో ఆ దొంగ ఎవరో కనిపెట్టొస్తాను. గోపాల్ తన వలలో తనే చిక్కుకున్నాడు. ఎందుకంటే అతనికి జ్యోతిష్యం అస్సలు తెలీదు.
అతను ఒంటరిగా తన భార్యని తిట్టడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇదంతా తన వల్లే కదా జరిగింది. నీ వల్ల మీ భర్త ఈ రోజు సమస్యలో ఇరుక్కుపోయాడు. ఈ రోజు మహారాజు గారి నుండి నన్ను ఎవరూ కాపాడలేరు. మహారాణి దాసి గోపాల్ చెప్పింది విని భయపడిపోయింది. ఎందుకంటే తనే కదా తన భర్తతో కలిసి మహారాణి నెక్లెస్ను దొంగిలించింది. దయచేసి మమ్మల్ని క్షమించండి అయ్యగారు. అత్యాశతో ఆ నెక్లెస్ ను మేమే దొంగలించాం. ఆ నెక్లెస్ ఉన్న చోట మేము చెప్పేస్తాం. దయచేసి మహారాజు గారి దగ్గర ఏమీ చెప్పకండి. ఆ తర్వాత ఆయన మాకు ఉరిశిక్ష వేసేస్తారు. ఓ సరే సరే, ఈసారి నేను క్షమించి వదిలేస్తున్నాను. వెళ్ళండి, వెళ్ళి ఆ నగలన్నిటినీ కోట వెనకాల ఉన్న చెట్టు కింద బాగాన పెట్టేయండి. అమ్మయ్యా, తప్పించుకున్నాను రా స్వామి. మహారాజా వర్ధిల్లాలి. మహారాజా, నేను ఆ నగల్ని కనిపెట్టాను. అవి మన అంతఃపురం వెనకనున్న చెట్టు కింద బాగాన ఉన్నాయి. నేను కాపలాదారుల్ని పంపించాను. మహారాజా, గోపాల్ చెప్పేది నిజమే. ఇదిగో మహారాణి నగలో. అద్భుతం గోపాల్, అద్భుతం. నువ్వు ఒక అద్భుతమైన జ్యోతిషకుడివని నిరూపించావు. అదృష్టవశాత్తు గోపాల్ మళ్ళీ తప్పించుకున్నాడు. కాని ఇప్పుడు అతనికి కష్టాలు ఇంకా పెరగసాగాయి. ఎందుకంటే అతని జ్యోతిష్యం కళ్ళ గురించి చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లో కూడా మాట్లాడసాగారు. మహారాజా, నన్ను మహారాజు హేమబిందు గారు పంపించారు. మేం విన్నాము, మీ జ్యోతిష్కుడు గోపాల్ చాలా పెద్ద జ్ఞాని అంట కదా. మా మహారాజు గారు దాన్ని నిరూపించాలనుకుంటున్నారు. అందుకే ఆయన నన్ను పంపించారు. మీరు విన్నది నిజమే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. అలా గోపాల్ జ్యోతిష్యంతో ఈ పెట్టి లోపల ఏముందో అని తన్ని చెప్పితే నేను తన కళ నిజమని ఒప్పుకుంటాను. తప్పకుండా గోపాల్. గోపాల్ మళ్ళీ ఒకసారి ఇరుక్కున్నాడు. అప్పుడే అతనికి తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. నాన్నగారు చెప్పింది నిజమే. నేను బావిలో ఉన్న కప్పలాంటి వాణ్ణి. గోపాల్ చెప్పింది అక్కడ ఉన్న ఎవరికీ అర్థం కాలేదు, ఆ మంత్రికి తప్ప. ఎందుకంటే ఆ పెట్టెని తెరిచి చూస్తే నిజంగానే అందులో కప్ప కనిపించింది. మీరు నిజంగానే చాలా పెద్ద జోషులే. ఈ పెట్టిలో ఉండింది కప్పే. ఈ విషయం నాకు మాత్రమే తెలుసు. గోపాల్ అదృష్టవశాత్తు మళ్ళీ తప్పించుకున్నాడు. కాని అతనికి తెలుసు ఈ ఆట ఎన్నాళ్ళో సాగదు అని. అందుకని అతను ఇందులోంచి విడిపించుకోవడానికి దారే ఉందా అని ఆలోచించాడు. మహారాజా, నేను నా జ్యోతిష కళని బయట పెట్టుకోవడానికి 3 అవకాశాలు మాత్రమే ఉన్నాయి. నా ఆ 3 అవకాశాలని మీకు సేవ చేయడం కోసం ఉపయోగించాను. అందుకని నేను మిమ్మల్ని కోరుకుంటుంది ఏంటంటే, దయచేసి నన్ను ఈ పదవి నుండి తీసేయండి. ఇక నుండి నేను ఓ మామూలు జీవితం జీవించాలనుకుంటున్నాను. అతను చెప్పింది రాజు స్వీకరించాడు. అతనికి బంగారం, వెండి బహుమతులను ఇచ్చి అతన్ని పంపించేశాడు. ఆ తర్వాత గోపాల్ తన భార్యతో చాలా సంతోషంగా ఉండసాగాడు. ఏమైంది చీరు? అమ్మా, నేను బావిలో ఉన్న కప్పలాగా ఉండను. కవితలన్నీ నేను రాయలేనబ్బా. అందుకని నేనిప్పుడు చదవడం మొదలు పెడతాను. అప్పుడప్పుడు తప్పించుకోవడానికి గోపాల్ దొరికినట్టు అందరికీ అదృష్టవంతా దొరకదు. అలాగా? If you like this video, subscribe to our channel Murthy Media.